హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు చేసుకునే టమాటో నిల్వ పచ్చడిని చేసి చూపిస్తాను. నేను చూపించిన విధంగా చేసుకుంటే పచ్చడి నల్లబడకుండా, ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా పాడవకుండా, పులుపు రాకుండా తినే కొద్దే తినాలనిపించే టేస్ట్ తో చాలా బాగుంటుంది. బాగా పండిన 1 కిలో టమాటోలను నీట్ గా కడిగి పొడి క్లాత్ తో తుడుచుకొని 15 నిమిషాల పాటు గాలికి వదిలేయాలి. 15 నిమిషాల తర్వాత వీడియోలో చూపించిన విధంగా టమాటోకు ఉన్న పై భాగాన్ని కట్ చేసి తీసేసి ఒక్కొక్క టమాటోను 8 ముక్కలుగా కట్ చేసుకుని ప్లేట్ లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను వేసి కదపకుండా మూత పెట్టుకుని 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసి మొత్తం టమాటో ముక్కలను కలిసేలా కలుపుకొని 1 కేజీ టమాటోలకి 50 గ్రాముల చింతపండుని తీసుకున్నాను. 50 గ్రాముల చింతపండు అయితే కరెక్ట్ గా సరిపోతుంది. చింతపండుని విడివిడిగా చేసుకుని ముక్కలు కింద భాగాన్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల చింతపండు బాగా నాని టమాటోతో పాటు మెత్తగా ఉడుకుతుంది. ఇలా మొత్తం మిక్స్ చేసుకుని 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, గుప్పుడు ఎల్లుల్లి రెబ్బలను వేసి మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని టమాటో ముక్కలు మగ్గి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ టమాటో ముక్కలను 2-3 నిమిషాల పాటు మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మరీ డ్రైగా చేసేయకూడదు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనియ్యాలి. ఇలా పూర్తిగా చల్లారాక పొడిగా ఉన్న మిక్సీ జార్ లో ఈ మిశ్రమాన్ని మొత్తం వేసుకుని 50 గ్రాముల ఉప్పును వేసి స్మూత్ పేస్ట్ లా చేసి తీసుకోవాలి. ఇప్పుడు నేను ఒక సాల్ట్ ని మాత్రమే యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఏ టైంలో ఏమేమి యాడ్ చేయాలో వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. టమాటో ముక్కల్ని ఇలా స్మూత్ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని 250 ml ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ పొట్టుమినపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, నేను 100 గ్రాముల ఎల్లుల్లి రెబ్బలను తీసుకున్నాను. కొన్ని ముక్కలు ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాను, మిగిలినవి ఇప్పుడు పోపులో వేసుకుంటున్నాను. పోపులో కొంచెం ఎక్కువ వేసుకుంటే పచ్చళ్ళలో అక్కడక్కడ ఎల్లుల్లి రెబ్బలు తగిలి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 10-15 ఎండుమిరపకాయ ముక్కలు, 3 రెబ్బల కరివేపాకు వేసి మిక్స్ చేసుకోవాలి. 1/2 స్పూన్ ఇంగువ, 1 స్పూన్ మెంతిపొడి వేసి ఫ్రై చేసుకోవాలి. పప్పులు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని మిక్సీ చేసి పెట్టుకున్న టమాటో మిశ్రమాన్ని వేసి మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ను కొంచెం ఎక్కువ వేసి పచ్చని ఆయిల్లో బాగా ఫ్రై చేసి నిల్వ చేసుకుంటే నెలల పాటు పాడవకుండా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకు ఆయిల్ను కొంచెం ఎక్కువే వేసుకోవాలి. నేను ఈ పచ్చడిని 8 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకున్నాను. ఇలా ఉడికాక 50 గ్రాముల కారం పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కారం పొడి వేశాక పచ్చడిని ఎక్కువ టైం ఉడికించకూడదు. 1-2 నిమిషాలు తప్ప అంతకుండా ఎక్కువ టైం ఉడికిస్తే పచ్చడి నల్లగా మారుతుంది. టేస్ట్ కూడా అంత బాగోదు. కాబట్టి కారం పొడి వేసిన 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా సింపుల్ గా, ఈజీగా, టేస్టీగా, క్విక్ గా తయారు చేసుకునే టమాటో పిక్కల్ రెడీ. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చివరి స్పూన్ వరకు చాలా టేస్టీగా, కలర్ఫుల్ గా చాలా బాగుంటుంది. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.